అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ అది ఎలాగో చూసేయండి. తెనాల్లోంచి తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అండి. ఈ క్యాప్సికమ్ కూడా తెచ్చుకున్నాం అప్పుడు. పొయ్యి వెలిగించుకున్నాము. ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ 3 క్యాప్సికమ్ ఉన్నాయండి ఇంట్లో. ఈ క్యాప్సికమ్ కర్రీ చాలా మంచిదంటండి. హెయిర్కైనా మళ్ళీ కిడ్నీస్కైనా చాలా మంచిదంట క్యాప్సికము. నా పిల్లలు తిన్నారు కదా, ఇంకా ఈ 3 నేనే బాబుకేమో ఎగ్ ఫ్రై చేసేసి ఇచ్చేసాను బాక్స్. నేనేమో ఇది వండుకున్నాను క్యాప్సికమ్ కర్రీ. ముందుగా ఇక ఉల్లిపాయలు వేసుకుందాం కోసేసుకొని. ఈరోజు మా బాబు బర్త్డేనండి. అసలు ఈరోజు మా ఆయన ఏమో వచ్చేటప్పుడు మజిద్కి ఇవ్వడానికి తీసుకొస్తానులే అన్నారు. తీసుకొస్తే ఇంకా బాబు చేత ఇప్పించుదాం అనుకున్నాను మజిద్కి. ఇంకా నేను అసలు తెనాలికి వెళ్ళి తీసుకొచ్చుకుందాం అనుకున్నాను. ఆయన వెళ్తానని చెప్తే ఇంకా వద్దు, నేను తెస్తానని చెప్పారు. తీరా ఊరు నుంచి పనికి వచ్చేసరికి ఇక్కడ కాదు కదా, ఖమ్మం నుంచి రావాలి, లేట్ అయితే మళ్ళీ. ఇంకా బాబు కోసం చాక్లెట్స్, కేక్ తీసుకొచ్చారు స్కూల్లో పంచమని. ఇంకా పని చేసి మధ్యాహ్నం పూట పిల్లోడికి తీసుకొచ్చి తెనాల్లోకి వెళ్ళి అక్కడ కొనుక్కొని మస్జిద్కి ఇచ్చేయండి అన్నారు. అసలు నాకు కోపం వచ్చేసింది తీసుకురాకపోతే. అదే నేను వెళ్ళి తీసుకొచ్చుకుందాం అనుకున్నాను. నిన్న మధ్యాహ్నం పంపించలేదు. నాకైతే నిన్న పొద్దున్న ఇంట్లో పనిచేసి మొత్తం పాపని తీసుకొని వెళ్దాంలే 2-3 బాబు వచ్చేసరికి వచ్చేస్తాను అనుకున్నాను. అసలు ఎంత చెప్పినా కూడా లేదు, నేను తెస్తాను, వద్దు ఇంట్లో ఉండు అని చెప్పారు. నాకైతే కోపం వచ్చేసింది తీసుకురాకపోతే. మంచి పని చేసేటప్పుడు ఏదో ఒక అడ్డుకున్నారుగా, తీసుకొస్తాను నేనని. నాకు తెలుసు అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ ఏదో ఒకటి వచ్చి ఇంకా తీసుకురారు అని అనుకుంటూనే ఉన్నాను. ఏ పని అవ్వదు. ఏం పని చెప్పినా ఆయన సక్రమంగా చేయరు, అవ్వదు. ఆయన చెప్పుకుంటే ఏ పని అవ్వదు, ఏమి చేయలేరు. అందుకనే మా ఆయన మీద నేను హోప్స్ పెట్టుకోను. నాకు బాధగా అనిపించింది. నాకైతే అసలు చెప్పాను కదా అవ్వలేదని. నాకైతే కోపం కూడా వచ్చేసింది. ఇంకా బాధ అనిపించింది. పిల్లోడికి పొద్దున్నే లెగిసి ఇంకా స్నానం చేసి ఇంకా కొత్త బట్టలు వేసి మస్జిద్కి పంపిద్దాం అనుకున్నాను. పిల్లోడికి ఇప్పించి దానం చేయించాలనుకున్నాను. ఇంకేం చేస్తాము, స్కూల్కి వెళ్ళి అది పనిచేసి ఇంకా తెనాలి వెళ్ళి ఇంకా కొనుక్కొని అక్కడ ఇప్పిస్తాను పిల్లోడి చేత. ఇంకేం చేయాలి. నేను అడిగింది ఇది ఒక్కటే కదా, నేను మా నగలు అడిగానా, ఏమైనా అడిగానా? లేదు కదా. ఈ చిన్నప్పుడు కూడా అవ్వదు. అంత దూరం నుంచి రావాలి. చూసారు కదా మా అమ్మాయి ఎలా చేస్తుందో, ఉప్పు వేస్తుంది.
ఇలాగే చేస్తూ ఉంటారు. మా పిల్లలు ఉంటే నన్ను పని చేసుకొనివ్వరు. లేకపోతే పాపకి స్కూల్లో దించేదాన్ని అంగన్వాడీలో. ఇంకా పాపను కూడా తీసుకెళ్దాంలే అని పంపించలేదు. చూశారు కదా, ఈ క్యాప్సికమ్ ఇలా కోసేసుకోవాలి. నేను మనసులో ఏమనుకున్నా కానీ అసలు అదే మంచి పనికి అడ్డుకున్నారుగా. నేను తీసుకొస్తానని అని చాలా కోపం వచ్చింది నాకైతే. బాధ కూడా అనిపించింది. ఇంకేం చేయాలి, కోపం వస్తే ఇంకేం చేయాలి, ఇంకేం అడగాలి. ఇంకా ఇతరులు అసలు అదే సరిగా చెప్తే ఇంకా ఏమి కొట్టలాటలు, ఇంకా కోప్పడతారు. ఇంకా ఎందుకు ఆయన చేత తిట్టించుకోవాలి, ఇంకా కొట్టించుకోవాలని ఇంకా ఎంత కోపం ఉన్నా కూడా, ఎంత బాధ ఉన్నా కూడా నేను ఊరుకున్నాను. ఇంకేం చేస్తాం. ఈ ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, ఇంకా ఎర్రగా అయిపోయింది, కలర్ మారింది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇంకా కొద్దిగా కారం వేసి అంతేనండి, ఏం లేదు, ఈజీగా అయిపోయే క్యాప్సికమ్ కర్రీ. ఇది కూడా ఇలా కోసేసుకొని వేసేసుకోవాలి. పెట్టేసరికి 4-5 రోజులు అవుతుంది. ఇంకా ఇటువైపు కొద్దిగా పాడైంది, అది కోసేస్తున్నాను. కోసేసి వేసేసుకుంటాను. టమాటా ముక్కల్లాగా పచ్చిమిరపకాయ, ఇది ఎర్రదేమో టమాటా ముక్కల్లాగా ఉంది, మిగతా పచ్చిమిరపలాగా గ్రీన్ కలర్లో ఉన్నాయి. అలా కలిపేసుకోవాలండి. ఇంకా అలా అయిందనుకోండి, ఏదైనా మంచి పనికి చేయాలంటే పొద్దున్నే పిల్లడికి ఏదైనా మేబీ చెప్తారు కదా, ఏదైనా మేము పొద్దున్నే ఏదైనా ఒక మంచి పని చేస్తే దానికి రెట్టింపు అనేది బాగుండిద్ది విలువ దేవుడి దగ్గర. ఇప్పుడు చూసారండి, ఇదే పొద్దున్న పూట ఫజర్ అని, జోహర్ అని నమాజ్లు 5 పూటల నమాజ్ చేసుకుంటారుగా. ఈ 5 పూటలో ఇంకా 4ంటికి లేచి తహజుద్ అనే నమాజ్ చదువుకుంటే దేవుడు ఇప్పుడు 7 అంటారు కదా మీ దాంట్లో, దేవుడు ఇప్పుడు 7 ఏమంటారు, నాకు చెప్పడానికి రావట్లేదు. 7 ఆకాశాలు ఉంటాయంటండి. ఈ 7 ఆకాశంలో ఇంకా ఇది మేము ఉండేది ఫస్ట్ అనమాట. ఫస్ట్ ఆకాశం అనమాట. ఈ ఆకాశం పైన ఇంకా మా దేవుడు అనేది వచ్చి ఎవరు నమాజులు చేస్తారా ఏమని కోరుకుంటే దేవుడు అది ఇచ్చేస్తాడు. ఈ టైంలో 4ంటికి లెగిసి చల్లటి నీళ్ళతో వజూ చేసి ఇంకా నమాజ్ చదువుకొని ఈ టైంలో ఏదైనా కోరుకొని కానివ్వండి, ఎప్పటికైనా మన విష్ అనేది పూర్తిగా
అయితే మన మనసులో ఏమైనా ఉంటే కోరికలు ఆ దేవుడిని ఈ టైంలో అడుక్కుంటే దేవుడు ఈ టైంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడని అంటారండి. అందుకని ఖురాన్‌లోనే ఉంది. అంతే ఇప్పుడు మేము ఏ పని చేద్దామంటే నమాజులు చదువుకొని ముందుగా స్నానం చేసేసి ఇంకా ఏదైనా దానం చేయడానికంటే పై అలా బాగుండిద్ది అని అంటున్నాను ఎగ్జాంపుల్. అంటారుగా ఫజర్‌కెళ్ళే టైం ఫజర్ అది పొద్దున్నే వెళ్తారు కదండీ! పొద్దున్నే లెగిసి నమాజ్ చదివి అక్కడ దానం ఇచ్చి ఆ పుణ్యమేమో వేరేగా ఉండిద్ది. మళ్ళీ సాయంత్రం పూట వెళ్ళి అప్పుడు ఇచ్చేసరికి అది వేరేగా ఉండిద్ది. నేను అనుకున్నది మొత్తం ఏదోలా అయిపోయింది అని నమ్ముకొని ఇంకేం చేస్తాం. ఒక్కసారి చూస్తాం కదా, రెండోసారి అలా చేయం కదా. ఇంకా రెండోసారైనా మా పాప బర్త్డే ఫిబ్రవరిలో వస్తుంది. మా పాప బర్త్డేకైనా డబ్బులు పెట్టి కొనుక్కొని మా పాప చేత అయినా ఇప్పించాలి. మా బాబుని మధ్యాహ్నం ఇంకా స్కూల్ నుంచి వచ్చి తినాలికి వెళ్ళి ఇప్పించేసి చేస్తాను. చేయాలని ఇవ్వాలని అనుకున్నాను కదా. ఈసారి మా పాప చేత ఇప్పిస్తాను. ఆయన ఉంటారేమో మా ఆయన అనుకున్నాను బాబు బర్త్డే రోజున. 2 రోజులేమో ఊర్లో ఉన్నారు. ఇంకా అవ్వదులే అనుకున్నాను. చూసారు కదా, కారం వేసి నీళ్ళు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. చూసారు కదా, చాలా టేస్టీగా బాగుంటుంది. ఉడుకుతుంది, ఇంకా వాటర్ ఉంది. ఇవి తొందరగానే మగ్గుతాయండి క్యాప్సికము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఉడికిపోయింది. ఇంకా ఆఫ్ చేసేస్తున్నా. చాలా బాగుందండి. అన్నంలో వేసుకొని తిన్నాను. అంతేనండి, చూసారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది. బాయ్.